सिखाए। సర్వశక్తి కృపా కనికరుణ మా ప్రభువా, పరిశుద్ధుడైన మా దేవ, మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం। सर्वशक्तिमान परमेश्वर राजा दयालु पिता प्रेमी परमेश्वर, हम आपके चरणों में आपके पवित्र नाम से धन्यवाद करते हैं। ఈ ప్రభు దినములో ఈ ఉదయ కాలంలో ఈ రీతిగా మిమ్మల్ని ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు। इस प्रभु के दिन में प्रभु सुबह काल के समय आपको ध्यान करने के लिए आपने हमारे जीवन में अवसर दी, इसके लिए हम आपका धन्यवाद करते हैं। ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబము, ప్రతి నీ బిడ్డను బట్టి మీకు వందనాలు। इन बातों को सुनने वाले हर एक परिवार, हर एक आपके बच्चों के लिए हम धन्यवाद करते हैं। మీ బిడ్డలు వారి వారి గృహాలలో ఉండి మీ దివ్యమైన మాటలు వినగలగడానికి మీరు ఇచ్చినటువంటి మంచి అనుకూలతను బట్టి మీకు వందనాలు। प्रभु आपके बच्चे अपने अपने घरों में रहकर आपके दिव्य बातों को सुनने के लिए आपने अवसर दिया, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా, మాకు కూడా ఈ మంచి సమయాన్ని ఇచ్చి మీ మాటలు చెప్పగలిగిన భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు। प्रभु हमारे जीवन में भी आपने सुंदर अवसर दिए आपके जीवित वचनों को बताने के लिए, इसके लिए हम आपका धन्यवाद करते हैं। మా సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి। हमारे कलीसिया के हर एक जन को आप अपने आशीषों से भर दीजिए। ఏ కుటుంబంలో ఎలాంటి శారీరక రుగ్మతలు, మానసిక వ్యధలు, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయో వారందరిని బట్టి ప్రార్థిస్తూ వాటన్నిటి నుండి వారికి కావలసినటువంటి విడుదల చేకూర్చండి। प्रभु जिस घर में, जिस परिवार में दुख और तकलीफ, रोग, बीमारी, कमी घटी है स्वामी, उस सारे बातों को आपके बच्चों के जीवन से हटा दीजिए। కొందరైతే మా ప్రభువా జ్వర బలహీనతలో ఉన్నారు, అలాంటి బిడ్డలను మీరు మీ దయగల హస్తంతో తాకి వారికి స్వస్థత, ఆయురారోగ్యాలు దయచేయండి। आपके कुछ बच्चे प्रभु बुखार से, सर्दी खांसी से पीड़ित है प्रभु, अपने बच्चों को आप छूकर परिपूर्ण रीति से चंगाई दीजिए। అనేకులకు మీరు ఇచ్చినటువంటి స్వస్థతలను బట్టి మీకు వందనాలు। बहुतों को आपने जो चंगाई दी उसके लिए हम आपका धन्यवाद करते हैं। మీరు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, आप अद्भुत और आश्चर्य कामों को करने वाले परमेश्वर हैं। మీకు స్తోత్రాలు తండ్రి। आपका धन्यवाद करते हैं पिता। మీ బిడ్డల పట్ల దయ చూపించండి। आपके बच्चों के प्रति आप दया दिखाइए। అలాగే లోకములో ఉన్నటువంటి మహామారి కరోనా వైరస్ ని సమూలంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం। हम संसार की इस महामारी कोरोना को परिपूर्ण रीति से आप मिटा दीजिए स्वामी। మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని బట్టి మీకు వందనాలు। हमारे देश, हमारे राष्ट्र के लिए हम आपका धन्यवाद करते हैं। మా ప్రభువా శాంతి సమాధానాలు మీరు చేకూర్చండి। शांति और मेल मिलाप को आप सहायता करिए स्वामी। రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం। राज्यों पर शासन करने वाले आपके नायकों के लिए प्रभु यीशु आप प्रार्थना करते हैं आपकी उपस्थिति में। వారికి మంచి ఆలోచనలు ఇచ్చి మీ ప్రజల యొక్క అవసరతలన్నీ తీర్చడానికి వారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి। प्रभु आपके प्रजा का ठीक रीति से प्रभु शासन करने के लिए सही ज्ञान आपके बच्चों के जीवन में दीजिए। మా ప్రభు బార్డర్ లో జరుగుతున్నటువంటి యుద్ధ విన్యాసాలను తీసివేసి అందరూ కూడా సమాధానంతో కలిగి మానవత్వం కలిగి జీవించలాగున సహాయం చేయండి। प्रभु देश के बॉर्डर पर चलने वाले सारे युद्धों को प्रभु यीशु आप संभाल पिता। मेल मिलाप और शांति के साथ वो आपके बच्चे राज्य सुरक्षित रहने के लिए आप सहायता करिए। మా యుద్ధ సైనికులను మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు। हमारे युद्ध के सैनिकों को आप संभाल रहे हो प्रभु, इसके लिए हम आपका धन्यवाद करते हैं। వారిని, వారి కుటుంబాలను, వారి సమస్త సంపాద్యాలను మీరు ఆశీర్వదించండి। उनको, उनके परिवारों को, उनके सारे संपत्ति को प्रभु आप संभालिए। శత్రువులను మా ప్రభువా దూరపరచండి। शत्रुओं को दूर कर दीजिए पिता। సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి। मेल मिलाप के साथ रहने के लिए सहायता करिए। మరొకసారి సంఘ బిడ్డలందరినీ కూడా దీవించమని, एक और बार प्रभु कलीसिया के हर एक आपके बच्चों को आशीषों से भर दीजिए। మీ ఆత్మతో మమ్మల్ని నింపమని, आपकी आत्मा से हम सबको भर दीजिए पिता। తెలుగు నుండి హిందీకి తర్జుమా చేస్తున్న మీ ప్రియ బిడ్డను కూడా మీ కృపతో నింపి బలపరచమని,
तेलुगु से हिंदी में अनुवाद करने वाली आपकी प्रिय बेटी पर भी आप दया करिए स्वामी। ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీ యొక్క కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం, వారిని దీవించమని. इन बातों को सुनने वाले आपके सब बच्चों को आपके अनुग्रहकारी हाथों में सौंपते प्रभु, सबको आशीषित करिए। మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, इस प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రశస్త నామములు మీ అందరికీ కూడా ఈ ప్రాతకాల శుభములు దేవుడు దయచేయును గాక. मसीह में प्यारो, आप सबों को प्रभु यीशु मसीह के अनुग्रह में उनके प्रभु अनुग्रह करके प्रातः काल के आशीष हम सबके जीवन में देने पाए। నేటి ధ్యానం కొరకు యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. आज के ध्यान के लिए हम निकालेंगे याकूब की पत्री अध्याय 4 उसका 14 वचन को अपन पढ़ेंगे। ఆ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. वचन में इस प्रकार लिखा हुआ है, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. यहाँ लिखा है, और यहाँ नहीं जानते कि कल क्या होगा। सुन तो लो, तुम्हारा जीवन है ही क्या। तुम तो भाप के समान हो जो थोड़ी देर दिखाई देती है और लोप हो जाती है। ప్రియులరా, ఈ లోకములో మనం అనుసరిస్తున్నటువంటి జీవన విధానాన్ని మరొకసారి తిరిగి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. परमेश्वर के प्यारे लोगों, इस संसार के जो जीवन का विधान है उसको फिर से स्मरण करने के लिए परमेश्वर के वचनों के द्वारा प्रभु हमसे बात कर रहे हैं। इसके लिए हम परमेश्वर का धन्यवाद करते हैं। విశ్వాసులు భవిష్యత్తును గురించినటువంటి చింత లేకపోతే ఆందోళన చెందవలసినటువంటి అవసరత లేదు. विश्वासियों को अपने भविष्य के लिए चिंता या विचार करने की जरूरत नहीं है। ఒకవేళ మనం భవిష్యత్తు కొరకు ఏదైనా చేయాలనుకున్నా కూడా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. यदि हम भविष्य के लिए कुछ करना भी चाहते हैं तो उसके बारे में सोचने से कोई लाभ नहीं है, ఎందుకంటే మనం లోకరీత్యా ఆలోచన చేస్తా ఉంటాం. क्योंकि हम संसार के रीति से विचार करते हैं। ఓ రేపేం చేయాలి, జీవితానికి ఏంటి చూడాలా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచిస్తా ఉంటాం. कल क्या करेंगे, अपने जीवन के लिए क्या करना है करके अपन सोचते रहते हैं। కానీ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు, రేపేం సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది. पर याकूब भक्त कहते हैं कि कल क्या होगा आप तुम नहीं जानते हो, तुम्हारा जीवन क्या ही है। లోకస్తులను మనం గమనించినట్లయితే यदि संसार के लोगों को अपन देखते हैं, అనేకులు ఒక ఉన్నత స్థితిని కోరుకుంటారు. और बहुत सारे लोग ऊंचे स्थिति को चाहते हैं अपने जीवन में। ఒక ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అంతస్తు కోరుకుంటూ ఉంటారు. और ऊंचे पद और ऊंचे इमारतों को वो चाहते हैं। కీర్తి ప్రతిష్టతలు కోరుకుంటారు. और नाम प्रतिष्ठा को चाहते हैं। అనేకులలో గౌరవ భావం కావాలని కోరుకుంటారు. और बहुत सारे लोग आदर मान चाहिए करके चाहते हैं। ఇంకా కొందరు ఉన్నత చదువులు చదివి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనుకుంటారు. और बहुत सारे लोग उच्च शिक्षा अध्ययन करके अच्छा नाम कमाने के लिए चाहते हैं। ఇంకా కొందరు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞాన సంపాదన కొరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రయాసపడుతూ ఉంటారు. और बहुत सारे लोग इस जीवन के विधान के लिए बहुत सारे प्रयासों को करने के लिए वो प्रयत्न करते रहते हैं। కానీ ఇవన్నీ కూడా ఒకప్పటికి అవి వ్యర్థం అనిపిస్తాయి. पर ये सारी बातें एक समय व्यर्थ लगने लगते हैं। ఎప్పుడు అనిపిస్తుంది అది? कब होगा?
మనం మరణాన అవస్థలో ఉన్నామనుకోండి, అప్పుడు అనిపిస్తుంది మనం చేసిన ప్రయాసం అంతా వ్యర్థమని. और जब अपन मृत्यु की अवस्था तक पहुंचते हैं उस समय पता चलता है कि आपने जो भी किया है सब व्यर्थ है। మనము మృత్యు యొక్క కోరలలో చిక్కుకున్నాం అనుకుందాం. जब हम मृत्यु के बंधनों में फंस जाते हैं ఇక దాంతో మనం పోరాడుతూ ఉంటాం. और उससे अपन लड़ते रहते हैं, బ్రతకాలని ఆలోచిస్తాము. जीना है करके सोचते हैं మృత్యు కోరలు ఇంకా అధికమైపోతా ఉంటాయి. और मृत्यु के बंधन और कड़क होते जाते हैं। అలాంటి సమయంలో వారు ఎన్ని ఆలోచనలు వస్తాయో ఒకసారి ఆలోచించండి. और ऐसे समय में वो कितना विचार करते होंगे देखिए। ఇక ఆ మృత్యు కోరల్లో వాళ్ళు ఊడిపోతారు. और वो मृत्यु के बंधनों में रस्सियों में वो फंसे रहते हैं। అవన్నీ ముందుకు వస్తాయి. वो सारी बातें सामने आते हैं ఎంత సంపాదించింది ఏమైపోతుంది అని. और कितना कमाए हैं वो सब कहाँ जाएगा करके सोचने लगते हैं। ఒకవేళ ఎవడైనా సరే తన యొక్క సంపాదన అంతా కూడా ముందు పెట్టుకొని సంతోషిస్తా ఉన్నాడు అనుకుందాం. यदि कोई व्यक्ति अपने सारे संपत्ति को अपने सामने रखकर आनंदित हो रहा है, ఆ పేరు ప్రతిష్టతలు उसका नाम प्रतिष्ठा को లేక తాను సంపాదించినటువంటి కీర్తి కిరీటాలు అన్ని తన ముందు పెట్టుకున్నాడు అనుకుందాం. और उसके सारे नाम और उसके सारे मुकुट जो भी नाम उनके जीवन में आए अपने सामने रखे हैं, అవన్నీ చూసుకొని సంతోషిస్తా ఉంటాడు. और वो सारे चीजों को देखकर वो आनंदित होता है ఓ బా నాకు తన హృదయంలో తాను సంతోషపడతా ఉంటాడు. और अपने मन में वो आनंदित होते हैं, खुशी मनाते रहते हैं। అలాంటి సమయములో నీకు దేవుని దగ్గర నుండి ఒక వర్తమానం వస్తుంది. और ठीक वैसी समय पर परमेश्वर के पास से आपको ये खबर आता है, ఓరి వెర్రోడా, ये पागल व्यक्ति, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాను అని. और वो बोलेंगे कि हे मूर्ख, आज के रात मैं तेरे प्राण को ले लेता हूँ। ఇక కిరీటాలు ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ ఏమైపోతాయి చూడండి ఒకసారి. और ये सारे मुकुट, ये सारे सर्टिफिकेट क्या हो जाएंगे, एक बार आप सोच के देखिए। నిన్ను అందరూ పొగిడి దండలేసి ఉండొచ్చు, हो सकता है आप तारीफ करके माला पहनाए होंगे, కానీ ఒక్క క్షణంలోనే నీ బ్రతుకు మాయమైపోతా ఉంది. पर पल भर में आपका जीवन समाप्त हो जाता है। అందుకే లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే లోక సంబంధంగా తను చాలా ఆస్తి సంపాదించుకొని పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి మనకు కనబడతాడు అక్కడ. लूका रचित सुसमाचार अध्याय 12 उसका 16 वचन में एक धनवान व्यक्ति जो सारे नाम प्रतिष्ठा को कमाया हुआ वो व्यक्ति को अपन देख सकते हैं। ఆ పట్టణము ఆయనున్న నివాసం చేసేటువంటి ఆ ఏరియాలో ఆయన్ని చాలా గొప్పగా చెప్పుకొని ఉంటారు. और जहाँ पर वो व्यक्ति रहते थे वो जगह पर उनके बारे में बहुत अच्छा नाम कमाए होंगे। ఎందుకంటే ఆ తాను నివాసం చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో నివాసం చేస్తున్నటువంటి ప్రజల కంటే ఇతడు చాలా అత్యధికంగా ఆ భూఫలాన్ని సాధించాడు. क्योंकि वहाँ पर जहाँ वो रहते हैं बाकी लोगों से बढ़कर वो अपने उपज को बहुत ही ज्यादा बढ़ा लिया है। తనకు వచ్చినటువంటి రాబడి అంతా చూసుకున్నాడు. और उनके सारे कमाई को वो देख लिए। తను పడిన ప్రయాస కంటే కూడా ఇంకా అత్యధికమైనటువంటి సంపత్తి అతనికి వచ్చింది. और जो प्रयास उन्होंने किया उससे बढ़कर संपत्ति उनको मिला। దాన్ని అన్ని విధాల సేవ్ చేసుకోవడానికి భవిష్యత్తు కొరకు కావలసిన ప్రణాళికలు కూడా వేశాడు. और उसको संभालने के लिए उसको कैसे उपयोग करना है उसके लिए सारे प्रणालियां भी बना लिया। అలాంటి సమయంలో దేవుని దగ్గర నుండి ఒక వర్తమానం వచ్చింది. ऐसे समय में परमेश्वर के पास से एक समाचार आता है। ఈ రాత్రే నువ్వు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావు. और वो कहते इसी रात तू इस दुनिया को छोड़ने वाला है। చూసారా ఎంత వినాశకరమైనటువంటి మాటను విన్నాడు.
देखिए कितना बड़ा विनाशकार बात को वो सुन रहे हैं। అందుకనే యాకోబు భక్తుడు ఏమంటాడంటే, इसीलिए याकूब भक्त कहते हैं, నేడైనా రేపైనా ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకునే మనుషులారా, आज या कल दूसरे जगह पर नगरों में जाकर पैसा कमाऊंगा करके सोचने वाले लोगों, రేపేం సంభవించిందో మీకు తెలియదు. कल क्या होने वाला है तुम नहीं जानते, మీ జీవము ఏ పాటిది. तुम्हारा जीवन क्या है। కాబట్టి మానవ జీవితాన్ని, ఈ బ్రతుకును గురించి బైబిల్ చెప్పేటువంటి మాటలను మనం గమనిస్తే, इस जीवन के विधान के विषय में बाइबल जो बातें हमसे कहता है उसको अपन जब भी सोचते हैं, ఇది నిజంగా విశ్వాసులనండి లేకపోతే లోకస్తులనండి ఎవరైనా ఉండొచ్చు, కానీ ఆ మాటలు వింటే ఇక లోకములో మనం ఏదో సాధించాలనేది కాకుండా మనము నిత్యము జీవించగలిగినటువంటి ఆ నిత్య జీవము దాని కొరకు మాత్రమే ప్రయాసపడతారు. और यदि इन वचनों को अपन देखते हैं तो और भविष्य के लिए चिंता ना कर कर अपन को कैसे परमेश्वर में बढ़ना है इसके विषय में अपन सोचने लगते हैं। ఈ జీవితము ఎలాంటిది అనంటే ये जीवन कैसा है, ఆవిరి వంటిది అని చెప్తున్నాడు. और ये भाप के समान है, ఆవిరి వంటిది. भाप के समान है। మరి ఒకసారి మీరు ఆవిరిని గమనించండి. आप भाप को एक बार ध्यान दीजिए। చూస్తూ ఉంటాం, నీళ్లు కాగితే ఆవిరి బయటికి వస్తా ఉంటుంది. और अपन देखते हैं जब पानी उबलता है तो भाप बाहर निकलता है, చూస్తూ ఉండగా అది ఎక్కడ కలిసిపోయిందో తెలియకుండా పోతుంది. और देखते देखते वो कहाँ गायब हो जाता अपन को पता भी नहीं चलता। ఈ మానవ జీవితము అలా కనపడి మాయమైపోయేలాంటిది అని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ये मनुष्य का जीवन ऐसा ही है, पल भर में दिख कर वो गायब हो जाता है। మీరు ఏబు గ్రంథాన్ని గమనించినట్లయితే, यदि अय्यूब की पुस्तक को अपन देखते हैं, ఆ ఏబు గ్రంథం 7వ అధ్యాయంలో अय्यूब की पुस्तक अध्याय 7, ఆయన కలిగినటువంటి కష్టాలను బట్టి తన జీవితం అంటూ ఏమిటో అనేది ఆయన అక్కడ వ్రాసాడు. उनके जीवन में जो दुख और तकलीफ आया है उसके विषय में यहाँ पर अय्यूब लिखे हैं। ఆ కష్టాలను బట్టి తాను దేవునితో చెప్పుకుంటుండే మాట ఏంటంటే, अपने तकलीफों को देखते हुए परमेश्वर से अय्यूब कहते हैं, 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట ఇది. अध्याय 7 उसका 7वें वचन में ये बात अपन देख सकते हैं। నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము, నా కన్ను ఇక నా మేలు చూడదు. याद कर कि मेरा जीवन वायु ही है और मैं अपनी आंखों से कल्याण फिर ना देखूंगा। ఏబుకు వచ్చినటువంటి కష్టాలు, अय्यूब के जीवन में जो तकलीफ आया, ఒకవేళ అంటే ఏబు దేవుడు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు అనేది అలా ఊహించలేదు, కానీ తనకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ రీతిగా తాను మాట్లాడగలిగాడు. अय्यूब परमेश्वर मुझे परख रहे करके नहीं सोचे, पर अपने जीवन में जो दुख तकलीफ आया है उसको इस रीति से वो याद कर रहे हैं। ఇక అది చివరి సమయంలో తాను ఉన్నాడు అని భావించాడు. और वो सोच लिए कि मैं अंतिम समय में हूँ। అందుకనే ఈ 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే ఆయన అంటాడు, మరలా నేను ఇంకెప్పుడు నా ఇంటికి రాలేను. और इसी 7 अध्याय में वो कहते हैं कि मैं फिर अपने घर लौट कर नहीं आऊंगा। అంటే ఈ లోకాన్ని విడిచేస్తున్నట్లుగా భావిస్తాడు. और इसका मतलब वो सोच रहे हैं कि मैं संसार को छोड़कर चला जा रहा हूँ, కాబట్టి మరలా ఇక్కడికి రాము. फिर मैं लौट कर नहीं आऊंगा। ఒకవేళ ఈ లోకంలో ఏదైనా కూడ పెట్టుకుంటే ఆడకి తీసుకుని పోలేము. यदि संसार में कुछ इकट्ठा भी कर लेते हैं तो वहाँ पर लेकर नहीं जा सकते हैं साथ में। నా ప్రియమైన స్నేహితులారా, मेरे ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, बातों को सुनने वाले हर एक जन से मैं कहता हूँ, ఏడ సంపాదించినటువంటి ఆ ధనము నువ్వు వెళ్ళే స్థలంలో చెల్లదు. और यहाँ जो आप कमाई जमा कर रहे हो, जहाँ आप जाने वाले हो वहाँ पर वो नहीं चलेगा।
అక్కడ మారవు ఇవి. वहाँ पर नहीं चलेगा ये धन, అక్కడ నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావేమో. और वहाँ पर आप उसको बदलने के लिए कोशिश करते होंगे, అస్సలు అవి చల్లవు అక్కడ. बिल्कुल नहीं चलेगा वहाँ। ఒకవేళ ఈడ పేరు ప్రతిష్టలు సంపాదించి అక్కడ కూడా కుర్చీ దొరుకుద్ది అనుకుంటావేమో. और यहाँ पर आप बड़ा नाम कमाकर वहाँ पर भी आपके लिए एक कुर्सी मिलेगा करके सोच रहे होंगे, లేకపోతే ఏదైనా జ్ఞానం సంపాదించి ఆ జ్ఞానంతో అక్కడ ఏదైనా ప్లాన్ వేయాలని చూస్తావేమో. और यहाँ पर ज्ञान आप प्राप्त करके वो वहाँ पर भी कुछ ज्ञान का प्लान बनाऊंगा करके सोच रहे होंगे, అస్సలు పని చేయవు అక్కడ అవి. बिल्कुल काम नहीं आएगा उधर। జాగ్రత్త సుమా. सावधान रहिए, రేపేం సంభవించడం నీకు తెలియదు. कल क्या होने वाला आप नहीं जानते हो। నీ జీవమే పాటిది. हमारा जीवन है ही क्या, అది వట్టి ఊపిరి లాంటిది. वो तो भाप के समान है, ఎగిరిపోనట్టి ఒక పొగ లాంటిది. वो लोप हो जाने वाले धूप के समान है। కీర్తనాకారుడు ఈ మాట అంటాడు. भजनकार ये बात को कहते हैं। 102వ కీర్తన 3వ వచనంలో ఏమంటాడంటే 102 भजन उसका 3रे वचन में वो कहते हैं, పొగ ఎగిరిపోనట్లుగా నా దినములన్నీ కూడా తరిగిపోవచ్చున్నవి. भाप के समान धूप के समान मेरे जीवन के सारे समय बीतता जा रहा है। పొయ్యిలేంది కాలిపోయినట్లుగా నా ఎముకలన్నీ కాలిపోతున్నాయి అంటాడు. और जैसे धुआं उड़कर चले जाता हड्डियां भी, क्योंकि मेरे दिन धुएं के समान उड़े जाते हैं और मेरी हड्डियां लुकटी के समान जल गई है। చూసారా, देखिए కీర్తనాకారుడు తన జీవితాన్ని గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. भजनकार अपने जीवन के बारे में ऐसा ही कह रहे हैं। ప్రతి వాని జీవితం అంతే. हर एक का जीवन ऐसा ही है, తెలుసుకోవాలి. अपन को जानना है। మన జీవితము బెత్తడంత అయిపోతా ఉంది. हमारा जीवन बित्ते भर का बन जा रहा है। కాబట్టి మనలను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మహిమపరచడం నేర్చుకోవాలి. इसलिए हमारे सृष्टिकर्ता परमेश्वर जिसने हमको बनाया उनको याद करना है। ఈ రోజుల్లో గ్యాస్ ఉన్నందువలన పొయ్యిలో కట్టెలు ఎట్టగాలేది తెలియకపోవచ్చు చాలా మందికి. और इन दिनों में सबके घर में गैस चूल्हा है, इसीलिए लकड़ियां कैसे जलते होंगे बहुत लोगों को मालूम नहीं होगा। కానీ దానికంటే కూడా గొప్పగా తెలియగలిగింది గ్యాస్. और उससे भी ज्यादा जानकारी गैस के विषय में ही है। కర్రలు కాలిపోతుంటాయో కాలిపోతున్నాయి అని కొంచెం తెలుస్తుంది. लकड़ियां जलती हैं तो अरे लकड़ी जल जा रहा है करके थोड़ा पता चलता है। ముందు పెట్టిన కర్రలు పొడుగు తగ్గిపోయినాయి, ఇంకా కొద్దిగా ఉంది అనేది తెలిసిపోతుంది. और पहले जो लकड़ियां चूल्हे में रखे हैं वो जल गई हैं आधा और थोड़ा सा बच गया करके पता चलता है। అర్థమైపోతుంది పొయ్యి ఆరిపోతుంది అనేది. समझ में भी आएगा कि अब ये चूल्हा बुझने वाला है। కానీ గ్యాస్ విషయం ఏంటో తెలుసా మీకు? और गैस का विषय क्या है आपको पता? అన్నం పొయ్యి మీద పెట్టుకుంటావు, आप चूल्हे में रखते हैं गैस चूल्हे లేక वाला, కూర పొయ్యి మీద పెట్టుకుంటావు. सब्जी चढ़ा देते हैं ఓ అది లైటర్ పెట్టి లైట్ దాన్ని వెలిగిస్తావు. और लाइटर से आप चूल्हा जला देते हो। పెట్టంగులోనే చాలా మంట వస్తుంది. और जब उसको जलाते हैं तुरंत बहुत अच्छा आग निकलता है। పాపం అది ఉడకదు పెడకదు, వెంటనే ఆరిపోద్ది, నీకు తెలియకుండానే ఆరిపోద్ది. और वो पकता भी नहीं है, वो कब खत्म हो जाएगा आपको पता भी नहीं चलेगा, आध पका में बंद हो जाएगा। ప్రియమైన దేవుని బిడలారా, प्यारे प्रभु के बच्चों, ఈ బ్రతుకు గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎప్పుడైపోయిందో తెలియని హఠాత్తుగా అయిపోయే బ్రతుకు ఇది. और हमारा ये जीवन है जो गैस सिलेंडर में कब गैस खत्म हो जाएगा पता भी नहीं चलता, ऐसा ही जीवन है। ఒక్కసారి ఆలోచిద్దాం. एक बार अपन सोच के देखेंगे మీ జీవమే పాటిది. आपका जीवन है ही क्या। మన జీవము ఇంకా బైబిల్ చెప్పే మాట ఏంటంటే और अपने जीवन के बारे में बाइबल क्या कहता है? 144వ కీర్తనలు అంటాడు దాటిపోయే నీడ వంటిది అని. 144 भजन में कहते हैं ये लुप्त होने वाले छाया के समान है। దాటిపోయే నీడ.
और वो पार होकर जाने वाला छाया। మీరు కొంచెం సేపు అది ఎండలో నిలబడండి, ఆ నీడ కనపడతా ఉంటది. जब आप धूप में खड़े होते हो तो आपका छाया, आपकी परछाई दिखता है। చూస్తూ చూస్తూ ఉండగా తగ్గి వస్తా ఉంటది. और देखते देखते वो कम होते जाता है। కాబట్టి సాయంత్రం పూట చూస్తే సాగిపోయే నీడ కనపడుతుంది. और शाम को जब आप देखते हैं तो और लंबा सा पार होने वाला छाया के समान दिखता है। ఉదయకాలంలో చూస్తేమో నీడ నీ దగ్గరికి వస్తా ఉంటది. सुबह के समय वो छाया आपके साथ आता है సాయంత్రానికి అది దూరం అయిపోద్ది. और शाम तक वो दूर चला जाता है। అది ఎక్కడ ఉంటుందో అవపడకుండా పోతుంది. वो कहाँ चला जाता है आपको पता भी नहीं चलेगा। కాబట్టి నీడ సాగిపోయే దాటిపోయే నీడ వంటిది. इसीलिए पार होकर जाने वाले परछाई के समान है। కాబట్టి రేపటి దినాన్ని గురించి విశ్వాసులైనటువంటి వారు చింతపడవసరం లేదు. तो कल के विषय में जो आप विश्वासी हो उसके लिए चिंता करने की जरूरत नहीं है। యేసు ప్రభు ఆ మాట చెప్తారు. प्रभु यीशु मसीह इन बातों को कहते हैं, రేపటి గురించి మీరు చింతపడగాకండి. कल के लिए तुम चिंता मत करो। రేపేం సంభవించేది దాని గురించి ఆ దినము అదే ఆలోచించకూడదు. और कल वो अपने आप अपने बारे में चिंता करेगा। ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించాలో అనేటువంటిది మీరు దాని గురించి ఏమీ చింతపడద్దు. और चिंता करके ये नहीं कहना कि हम क्या खाएंगे, क्या पिएंगे और क्या पहनेंगे, इसके लिए चिंता करने की जरूरत नहीं है। ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తాడు, ఒకసారి మీరు పక్షులను ఆలోచించండి. మీరు ఈ మాటలు చూడాలంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయములో 19వ వచనం నుండి మనకు ఆ వచనాలు కనపడతాయి. और मत्ती रचित समाचार अध्याय 6 उसका 19 वचन से इन बातों को अपन देख सकते हैं। అక్కడ మీరు దేని విషయంలో కూడా చింతపడొద్దు అంటాడు. यहाँ पर प्रभु कहते हैं तुम किसी भी विषय में चिंता करने की जरूरत नहीं है। ఆకాశ పక్షులు చూడండి మీరు, आकाश के पक्षियों को देखो तुम, అవి విత్తవు కోయవు, ना तो काटते हैं ना कत्तों में बटोरते हैं కొట్లలో కూర్చుకొనవు, और न कत्तों में बटोरते हैं, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. फिर भी तुम्हारा स्वर्गीय पिता उनको खिलाता है। మీరు వాటి కంటే శ్రేష్ఠులు. क्या तुम उनसे अधिक मूल्य नहीं रखते? ఎంత గొప్ప భాగ్యం అండి. कितना बड़ा भाग्य है देखो। వాటి కంటే మనల్ని శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. उनसे भी उत्तम श्रेष्ठ जीवन है हमारा प्रभु की नजरों में। నేను అనేకులతో చెప్తూ ఉంటాను, मैं बहुत लोगों से कहता हूँ ఈ భయానకమైనటువంటి వైరస్ ఒకటి మానవాళిని హడలెత్తిస్తా ఉంది. इस भयानक ये वायरस सब लोगों को डरा रहा है। మీరు జాగ్రత్త పాటించండి, అది మీ దగ్గరికి రాదు. आप सावधान रहिए, वो आपके पास नहीं आएगा। జాగ్రత్త అనేది చాలా అవసరం. सावधानी बहुत जरूरी है। అందుకనే రేపేం సంభవించినా మీకు తెలీదు, జాగ్రత్త అంటున్నాడు. इसलिए कल क्या होने वाला तुम नहीं जानते, इसलिए सावधान रहो। మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు कुछ प्रदेशों में जब आप जाते हैं కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటారు. कुत्तों से सावधान करके लिखा रहता है। లేకపోతే మీరు రైల్వే స్టేషన్లలో బస్ స్టాపుల్లోకి వెళితే దొంగలు ఉన్నారు జాగ్రత్త అంటారు. या रेलवे स्टेशन में बस स्टैंड में जाते हैं चोर है सावधान रहो करके बोलते हैं। నువ్వు జాగ్రత్త పాటించకపోతే यदि आप सावधानी नहीं बरतेंगे నువ్వు నీ ఊరికి కూడా జారలేవు, మళ్ళీ మధ్యలో ఎనికి అడుక్కుంటా రావాల్సి వస్తుంది. और आप अपने गांव भी नहीं पहुंच पाओगे, भीख मांगते हुए वापस आना पड़ेगा। నువ్వు జాగ్రత్త పాటించకపోతే यदि आप सावधानी नहीं बरतेंगे ఆ నుండే కుక్కలు కరుస్తాయి. वहाँ के कुत्ते आपको काट लेंगे। నువ్వు ఎవరికేం చెప్పలేవు. आप कुछ नहीं बता सकते किसी से। ఆ ఇంటి వాళ్ళ మీద వెళ్ళి వేజం ఆడలేవు. उस घर वालों से जाकर आप लड़ नहीं सकते। వాళ్ళు ఏమంటారో తెలుసు, ఒకవేళ నువ్వు అడిగితే మీ కుక్క గడిచిందంటే अगर आप जाकर उनसे बोलोगे कि आपका कुत्ता मुझे काट लिया है అరే నీ కళ్ళున్నాయా అంటారు. तो वो बोलेंगे तुम्हारे आंख दिख रहा है कि नहीं। ఏంటి అని అంటే अगर वो आप बोलेंगे क्या बात है ఆడ బోల్డర్ ఉంది,
वहाँ पर बोर्ड रखा है, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అన్నావా? उसमें लिखा है कुत्तों से सावधान करके हम लोग लिख दिए। ఒరే బుద్ధి లేనోడా అవతలకి వెళ్ళిపోరా అంటాడు. अरे मूर्ख, यहाँ से चला जा करके बोलेंगे वो। కొన్ని స్థలాల్లో డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఈడ ఇలాంటి టర్నింగ్ ఉంది, లేకపోతే ఇక్కడ స్కూల్ ఉంది, పిల్లలు తిరుగుతుంటారు, జాగ్రత్త అంటారు. और कई सड़कों में किनारे पे बोर्ड लगा हुआ है कि यहाँ पर ये मार्ग सावधान रहे, यहाँ पर स्कूल है, यहाँ पर टर्निंग है करके लिखा रहता है। అయితే జాగ్రత్తను పాటించాలి. अब वहाँ पर सावधान बरतना है, ప్రమాదంలో పడతావు. नहीं तो खतरे में गिरेंगे। జాగ్రత్తను తిరస్కరిస్తే ప్రమాదంలో పడతావు. सावधानी का उल्लंघन करेंगे तो खतरे में पड़ जाएंगे। ఎంతో సమయం పట్టదు, वो ज्यादा समय नहीं लगेगा, కొద్ది సమయంలోనే నువ్వు దాన్ని ఎదుర్కొంటావు. थोड़े ही समय में आप उसका सामना करने लगेंगे। కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ये प्यारे परमेश्वर के बच्चों, రేపటి దినాన్ని గురించి మనము అతిశయపడకూడదు. कल के विषय में अपन को अतिशय करने की जरूरत नहीं है। ఓ పర్వాలేదు, నాకు రేపు అది ఉంది ఇది ఉంది అని అనుకోగాక. और मेरे लिए सब कुछ है करके उसके लिए अपन को घमंड करने की जरूरत नहीं है। లేకపోతే రేపు చూసుకో నేను ఏదైనా సాధించగలను అనుకోబాక. मैं कल देख लेंगे, मैं कुछ भी कर सकता हूँ करके सोचने की जरूरत नहीं है। ఏం సంభవిస్తుందో నీకు తెలీదు. कल क्या होने वाला है तुम नहीं जानते। ఆవిరి లాంటి జీవితం, भाप के समान जीवन अपना, ఊపిరి వెట్టి ఊపిరేది. वो केवल भाप है, धुआं है। ఇంకా ఏమంటారంటే और वो कहते हैं, అది గడ్డి పువ్వు లాంటిది. और वो घाट के तिनकों के समान है। గడ్డి పువ్వు లాంటి జీవితం. घास का तिनका, घास का फूल के जैसा। ఉదయకాలంలో బాగా ఉంటుంది పువ్వు, सुबह वो फूल अच्छा खिलता ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి వాడిపోతుంది. और दोपहर होते होते वो मुरझाने लगता है। దాని యొక్క రూపురేఖలు ఏమి ఉండవు. उसका रूप का कुछ भी नहीं रहता। ప్రతి శరీరి కూడా, సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారని బైబిల్ తెలియజేస్తా ఉంది. सभी शारीरिक रीति से जीने वाले मतलब हर एक मनुष्य उस घास के फूल के समान है। దాని అందమంతా గడ్డి పువ్వు వలె ఉంది అంటాడు. उसकी सारी सुंदरता घास के फूल के समान है। కాబట్టి నీవి లోకములో జీవించి ఉండగానే इसीलिए जब तक आप इस पृथ्वी के ऊपर जीवित हैं, ఒక మంచి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకో. एक अच्छे जीवन के विधान को आप चुनिए। అదే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మార్గం. वही है प्रभु यीशु मसीह का मार्ग। ఈ జీవితము కొంచెం సేపు కనపడి అంతలో మాయమైపోయేది. और ये जीवन थोड़ा देर में दिखकर फिर लुप्त हो जाने वाला है। ఉన్న ఈ జీవితములో మంచి చేయడానికి నేర్చుకుందాం. और जो जीवन हमारे पास है उसी में भलाई करने के लिए अपन सीखेंगे। మనల్ని దేవుడు కోరుకునేది కూడా అదే. परमेश्वर हमसे यही चाहते हैं। మీరు సామెతల గ్రంథములో ఒక సత్యాన్ని చూచినట్లయితే नीति वचन में हम एक सच्चाई को देखेंगे। ఒక ఆయన ఏం కోరుకున్నాడో మనం చూడొచ్చు అక్కడ. एक व्यक्ति अपने जीवन में क्या चाह रहे हैं अपन यहाँ देख सकते हैं। యాకే కుమారుడైనటువంటి అగూర్ అక్కడ మనకు కనిపిస్తాడు. याके के पुत्र अगूर अपन को यहाँ दिखते हैं। మీరు 30వ అధ్యాయంలోకి రండి. 33 में अपन आएंगे। 7 నుండి 8, 9 వచనాలు చూద్దాం. और 7 वचन से 9 वचन तक अपन देखेंगे। దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక పేదనై దొంగలి నా దేవుని నామమును దూషింతునేమో. यहाँ लिखा है, मैंने तुझसे 2 बार मांगे हैं, इसलिए मेरे मरने से पहले उन्हें मुझे देने से मुंह ना मोड़। अर्थात व्यर्थ और झूठी बात मुझसे दूर रख।
मुझे ना तो निर्धन कर और ना धनी बना, प्रतिदिन की रोटी मुझे खिलाया कर। ऐसा ना हो कि जब मेरा पेट भर जाए तब मैं इनकार करके कहूँ कि यहोवा कौन है, या अपने भाग खोकर चोरी करूँ और अपने परमेश्वर का नाम अनुचित रीति से लूँ। చూసారా ఈ ఎలాంటి కోరికను కోరుకున్నాడో ఈయన. देखिए कैसा इच्छा को वो चाह रहे हैं। అయ్యా అబద్ధాలు ఆడకుండా ఉండాలి, प्रभु झूठ ना बोलने पाऊं, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉండాలి, और व्यर्थ और झूठी बातों के ऊपर मेरा मन ना लगे, తగినంత ఆహారం. और प्रतिदिन का भोजन। ఎంతమంది అండి దీంతో సంతోషపడేది? कितने लोग इससे संतुष्ट हैं? ఈ రోజు భోజనం ఈ రోజు దొరికితే ఎంతమంది సంతోషిస్తారు? आज का भोजन आज मिल जाए तो कितने लोग खुश रहेंगे? ఈ రోజు మనకు భోజనం ఉన్నా రేపటి గురించి ఆలోచిస్తుంటాం. आज हमारे पास भोजन है पर कल की चिंता हम लोग सोचते रहते हैं। రేపు అసలు ఉంటావో లేదో నీకు తెలియదు. कल हम लोग रहेंगे कि नहीं रहेंगे अपन नहीं जानते हैं। ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటావో నువ్వు వెళ్ళే మార్గంలో. और जिस मार्ग पर आप जा रहे हैं कौन सी परिस्थिति का आपको सामना करना पड़ेगा आप नहीं जानते। లేక ఈ లోకంలో ప్రకృతి వైపరీత్యాల వలన ఎప్పుడు ఏ క్షణములో ఎలాంటి విపత్తుని ఎదుర్కొంటామో తెలీదు. और इस संसार में होने वाले प्रकृति के विपत्तियों के कारण कैसे आपत्ति का अपन सामना करेंगे हमको नहीं मालूम। లోకమంతా ఇప్పుడైతే కరోనా వైరస్ తో కొట్టుమిట్టాడుతుంది. अभी तो पूरा संसार कोरोना वायरस से परेशान है, तकलीफ में है। ఎవడు ఒకరింటికి సంతోషంగా పోయి మాట్లాడలేని పరిస్థితి. कोई भी दूसरे के घर में खुशी से जाकर बात नहीं करने वाली परिस्थिति। ఎవడైనా మన ఇంటికి వస్తే ప్రేమతో పలకరించి కూర్చోయి అని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. कोई हमारे घर में आते हैं तो उनको प्रेम से आह्वानित करके बैठिए करके बोल नहीं पा रहे हैं। నీలో కరోనా ఉన్నదని 10 రోజుల వరకు నీకు తెలియకుండా ఉంటది. और आपके अंदर कोरोना का वायरस है करके 10 दिन तक पता भी नहीं चलता। ఆ తర్వాత చెలరేగుతుంది. उसके बाद वो भरने लगता है। జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, గాలి పీల్చుకలో ఖతం. और बुखार आएगा, सांस फूलेगा, खांसी सर्दी होगी और आप खत्म हो जाएंगे। ఇక ఏమీ లాభం లేదు. कोई लाभ नहीं होगा। అందుకనే ఈ లోక సంపత్తి మీద ఆశలు వదిలేద్దాం. इसीलिए संसार के संपत्ति के ऊपर अपनी आशा को छोड़ देंगे। సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, नीति वचन 23 अध्याय का 4 वचन में लिखा है, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. धनी होने के लिए परिश्रम ना करना, अपनी समझ का भरोसा छोड़ना। ఈ రోజుల్లో చాలా మంది దైవ సేవకులు కూడా ఈ ఐశ్వర్యం కొరకే దేవుని వాక్యాన్ని చెప్తున్నారు కానీ నిజంగా భారం కలిగి మాత్రం చెప్పడం నాకు తెలిసినంత మటుకు చాలా మంది. और इन दिनों में जहाँ तक मैं जानता हूँ बहुत सारे प्रभु के दास लोग भी धन के इकट्ठे करने के लिए प्रभु के वचन को बता रहे हैं। मैं जहाँ तक जानता हूँ ఆయన బోధల్లోనే అది తెలిసిపోతుంటది. और उनके बातों में ही वो बात पता चल जाता है। ఆ వాక్యం చెప్పేటప్పుడే చెప్తుంటాడు పాపం ఆయన. वो वचन बताते समय ही ये सारी बातों को बताते रहते हैं। తన అవసరతను ఫలాలను చేరుస్తున్నారు, వీరు చేస్తారు. చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు నా ఉద్దేశం. అది స్వార్థంతో జరిగితే తప్పు అంటాను. वो मेरे आवश्यकताओं को फलाने लोग पूरा करें करके सारी बातों को बताते हैं। यदि अच्छे के लिए बताते ठीक है, पर स्वार्थ के लिए नहीं बताना है। అలాగే మన యొక్క ప్రయాస దేవునిలో ఉండాలి. इसीलिए हमारा प्रयास, हमारा परिश्रम परमेश्वर में होना है। మీరు కీర్తనల గ్రంథంలోకి వచ్చినట్లయితే यदि भजन संहिता में आते हैं, దావీదు కోరుకున్నటువంటి ఆ కోరికను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. दाऊद के उस इच्छा को भी अपन यहाँ जान लेंगे। 27వ కీర్తనలో 27 भजन में 4వ వచనం, वचन 4, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. एक बार मैंने यहोवा से मांगा है, उसी के यत्न में लगा रहूंगा कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं, जिससे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रहूं और उसके मंदिर में ध्यान किया करूं। రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. कल क्या होने वाला है तुम नहीं जानते, तुम है ही क्या। మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. और तुम पल भर में दिख कर फिर समाप्त हो जाने वाले भाप के समान हो। ప్రభు చిత్తమైతే బ్రతికి మంచి పని చేద్దాం. प्रभु की मर्जी हो तो जी कर अच्छे कामों को करेंगे మేలైన వాటిని ఎరుగుదాం. और जो अच्छे हैं उन बातों को अपन ढूंढेंगे। ఈ కీర్తనాకారుడు ఒక మంచి వరం కోరుకున్నాడు. यहाँ पर भजनकार एक अच्छा वरदान को मांग रहे हैं, ఆయన సన్నిధిలో నిత్యము ఆయన ధ్యానిస్తూ ఉండాలని. उनके उपस्थिति में निरंतर उनका ध्यान करने वाला। ఇదే మనకు కావాల్సినటువంటిది. हमारे जीवन में भी यही चाहिए। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रभु के बच्चों, రేపటిని గురించి చింతపడగాల్సింది. कल के लिए चिंता ना करें, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకదాం. पहले उनके राज और उनके धर्म के खोज अपन करेंगे, అదే మనకి దీవెనకరము. वही हमारे लिए आशीष का कारण है। మీకే కొదువు లేకుండా చేయగలిగినటువంటి మన పరమ తండ్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తున్నాడు. और आपके जीवन में किसी बात की कमी घटी नहीं करने वाला प्रभु यीशु मसीह आपके साथ हैं। లోకము యొక్క పరిస్థితి ఎంతగా ఉన్నా ఆయన పిల్లలని ఆయన కాపాడేవాడు. संसार की परिस्थिति कैसा भी हो, परमेश्वर अपने बच्चों को संभाल के रखते हैं। మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని, प्रभु पर विश्वास रखने के लिए, ప్రభువులో స్థిరపడాలని, परमेश्वर में स्थिर हो जाने के लिए, ప్రభువుకు ఒక మంచి సాక్షులుగా ఉండాలని ఆశిస్తున్నాం. प्रभु के लिए एक अच्छा गवाही बनने के लिए हम आशा रखते हैं। దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आप सबों को आशीष दे। ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करेंगे। సర్వశక్తి కృపా కనికల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. सर्वशक्तिमान अनुग्रहकारी पिता, हम आपको धन्यवाद करते हैं। మీరు చేసిన మేళ్ళన్నిటి కొరకు వందనాలు. आपके हर एक भलाइयों के लिए धन्यवाद पिता। రేపేమి సంభవించునో మాకు తెలియదు ప్రభు. कल क्या होने वाला है हम नहीं जानते स्वामी। మా జీవము ఒట్టి ఊపిరి లాంటిదే. हमारा जीवन तो एक भाप के समान है। మమ్మలను మీ యొక్క కృపలో కాపాడుతున్న ప్రభుడవు. और हमको अपने अनुग्रह में संभालने वाले प्रभु आप हैं। మేలైనది చేస్తూ మీకు మహిమకరంగా మా జీవితాలు సాగడానికి మీ పవిత్రాత్మతో మమ్మల్ని అందరిని నింపమని ప్రార్థిస్తున్నాం. और जो भलाई हमारे जीवन में आप करने जा रहे हैं प्रभु, उसकी आशा करने के लिए हम आपका धन्यवाद करते हैं। ఈ మాటలు వింటున్న ప్రతి నీ బిడ్డను దీవించమని, इन बातों को सुनने वाले आपके सब बच्चों को आशीषित करिए। మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. प्रार्थना को हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम से मांगते हैं पिता, ఆమేన్. आमीन। సమస్త జ్ఞానమును ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన హృదయములకు తలంపులకు కావలు ఉండి భద్రపరచును గాక. ఆమేన్. आमीन।